Hello everyone, welcome to AKN Sprint Education. Myself Naveen. ఈరోజు మనం ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన పథకం యొక్క ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. అయితే ఈ సుకన్య సమృద్ధి యోజన ఎవరు ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ అనేవారు ఎలిజిబుల్. ఓకే, ఒక ఫ్యామిలీలో 2 గర్ల్స్కి ఎలిజిబుల్. ఓకే, మరియు ఈ స్కీము బోర్న్ డేట్ తర్వాత 10 సంవత్సరాల లోపల మనము ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. అది ఎక్కడెక్కడ చేసుకోవాలి? ఎస్పెషల్లీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పోస్ట్ ఆఫీస్లో ఎన్రోల్మెంట్ చేసుకుంటారు. దాంతో పాటుగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటువంటి గవర్నమెంట్ బ్యాంక్స్లో మనం అనేది ఈ స్కీమ్ని ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసి మనము అమౌంట్ని ఎవ్రీ మంత్ డిపాజిట్ చేయవచ్చు. ఓకే, అయితే చూద్దాం అసలు మినిమం ఎంత డిపాజిట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఎంత అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు. మినిమం అమౌంట్ వచ్చేసి ఫర్ మంత్ 250 రూపీస్. ఇక్కడ చూస్తే సుకన్య సమృద్ధి యోజన ఇది మనము 10 ఇయర్స్ లోపు ఈ అకౌంట్ని ఓపెన్ చేయాలి. నెలకి మినిమం 250 రూపీస్ నుంచి మ్యాక్సిమం 12,500 రూపీస్ మనము డిపాజిట్ చేయొచ్చు. అయితే అట్ ప్రెజెంట్ మనకి 7.6 రూపీస్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఇనిషియల్గా 8.5 ఉండేది, దాని తర్వాత 8.1 చేశారు, దాని తర్వాత 7.6కి వచ్చింది ఇప్పుడు ప్రెజెంట్ ఇంట్రెస్ట్ రేట్. ఓకే, అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బిలో 10 ఇయర్స్ లోపు మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చి పెర్ మంత్కి 250 రూపీస్ మినిమం చేసుకోవచ్చు, మ్యాక్సిమం 12,500 రూపీస్ మనము డిపాజిట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనము క్యాల్కులేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మనకు ఒక గర్ల్ చైల్డ్ ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్కి, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్కి మనకి డబ్బులు కావాలంటే మినిమం ఒక 250 రూపీస్ మనము డిపాజిట్ చేసుకున్నాం అన్నట్లయితే నెలకి 250 రూపీస్ డిపాజిట్ చేసుకుంటే యాక్చువల్లీ మెచ్యూరిటీ పీరియడ్ అనేది 21 ఇయర్స్. ఒక గర్ల్ చైల్డ్కి 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ అమౌంట్ అనేది మనకి వస్తూ ఉంటుంది. మొత్తం చెల్లించాల్సింది 15 ఇయర్స్ మాత్రమే. ఓకే, 21 ఇయర్స్ టోటల్గా 21 ఇయర్స్ చేయకూడదు. మినిమం అంటే ఒక 15 ఇయర్స్ మనం కంపల్సరీగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పర్ మంత్ 250 రూపీస్ చేసాం, మంత్లీ 250 రూపీస్ చేసాం అంటే 12 మంత్స్ ఉంటాయిగా. సో 250 ఇంటూ 12, 1200, 12 5 60, 12 2 24 ప్లస్ 6 30. అంటే మంత్లీ 250 రూపీస్ చేస్తే 12 మంత్స్కి మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము? 3,000. అంటే పర్ ఇయర్కి 3,000. అట్లాంటి మనం ఎన్ని ఇయర్స్ మెచ్యూరిటీ? మొత్తం చెల్లించాల్సింది 15 ఇయర్స్ ఇంటూ 15, 15 3 45. అంటే 15 ఇయర్స్కి 45,000 మనము పే చేస్తాం. నువ్వు 45,000 రూపీస్ పే చేస్తే అట్ ప్రెజెంట్ ఉండే ఇంట్రెస్ట్ రేట్ 7.6. దాని మొత్తం వడ్డీ నీకు 45,000కి 15 ఇయర్స్కి 82,593 రూపీస్ అవుతుంది. 82,593 రూపీస్. అంటే టోటల్గా నువ్వు పే చేసింది 45,000, మనకు వచ్చిన ఇంట్రెస్ట్ 82,000. టోటల్గా యాక్చువల్ అమౌంట్ ఎంత వస్తుందంటే మీకు 1,27,593 రూపీస్. ఓకే, ఇది చాలా యూస్ఫుల్. ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గర్ల్కి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆమె మ్యారేజ్కి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఓకే, మినిమం 250 రూపీస్ చేసుకుంటే నీకు టోటల్గా ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత నీకు 1,27,593 రూపీస్ నీ చేతికి అనేది అందుతుంది. అట్లా కాకుండా కొద్దిగా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు పర్ మంత్ ఒక 1,000 రూపీస్ డిపాజిట్ చేసుకున్నట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ మళ్ళీ యాజ్ యూజువల్గా 21 ఇయర్స్, నువ్వు టోటల్గా 15 ఇయర్స్ పే చేయాల్సి ఉంటుంది. 15 ఇయర్స్కి మంత్లీ 1,000 రూపీస్ అయితే 12 మంత్స్కి 12,000 అవుతుంది. అట్లాంటిది 15 ఇయర్స్ చేయాలి. 15 2 30, 15 1 15 ప్లస్ 3 18. అంటే
ఇయర్లీ నువ్వు అంటే 15 ఇయర్స్కి ఒక ఇయర్కి 12,000 పే చేసినట్లయితే 15 ఇయర్స్కి 1,80,000 రూపీస్ పే చేస్తాం. అండ్ 15 ఇయర్స్కి 1,80,000 పే చేస్తే అట్ ప్రెజెంట్ ఉండే ఇంట్రెస్ట్ రేట్ 7.6 ప్రకారం మనము ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే నీకు 3,30,373 రూపీస్ వస్తాయి. 3,30,370 రూపీస్ ఇంట్రెస్ట్. మళ్ళీ అసలు ఎంత? టోటల్ ప్రిన్సిపల్ వచ్చేసి 1,80,000, ఇంట్రెస్ట్ వచ్చేసి 3,30,373 రూపీస్. టోటల్ టుగెదర్ యాక్చువల్ అమౌంట్ ఏమైంది? 5,10,373 రూపీస్. యాక్చువల్ అమౌంట్ నీకు ఎంత వస్తుంది ఆఫ్టర్ 50 మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేది 5,10,373 రూపీస్. ఇట్ ఈస్ ఎ గుడ్ అమౌంట్. మనము ఇది ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం నెలకి 1,000 రూపీస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళం మనం ఒక 1,000 రూపీస్ పర్ మంత్ 1,000 రూపీస్ కానీ మనం వేసినట్లయితే మనకి 5,10,373 రూపీస్ వస్తాయి. చాలా మంచి స్కీమ్ నాకు తెలిసినంత వరకు. నేను కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా యాజ్ ఏ గర్ల్ పేరెంట్గా. నాకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను కూడా నమ్ముతున్నా. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కొద్దిగా ఇంకా మనము స్పెండ్ చేయగలిగినట్లయితే, ఎఫర్ట్ చేయగలిగినట్లయితే నెలకి 2,000 రూపీస్ వేసుకున్నట్లయితే మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి మళ్ళీ 21 ఇయర్స్. మొత్తం చెల్లించాల్సింది నువ్వు అగైన్ 15 ఇయర్స్. మంత్లీ 2,000 అయితే 12 మంత్స్ అంటే ఇయర్లీ 24,000 రూపీస్ మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. అట్లాంటిది ఎన్ని ఇయర్స్ చేయాలి? 15 ఇయర్స్. అంటే 24 × 15, 15 4 60, 15 2 30 + 36. అంటే నువ్వు 15 ఇయర్స్కి ఎంత అమౌంట్ సేవ్ చేస్తావు? 3,60,000. 15 ఇయర్స్కి 3,60,000 రూపీస్ నీవు సేవ్ చేస్తావు. దానికి నీకు వచ్చే ఇంట్రెస్ట్ 6,60,744. 6 lakhs అంటే 6,60,744 రూపాయలు నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. కట్టింది 3,60,000, వచ్చిన ఇంట్రెస్ట్ 6,60,000. అంటే టోటల్ టుగెదర్ ఎంత వస్తుంది నీకు? టోటల్గా వచ్చే అమౌంట్ 10,20,744 రూపీస్. ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్ నాకు తెలిసినంత వరకు. 10 lakhs అంటే ఒక ఆడపిల్ల ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఈజీగా పంపించవచ్చు. ఆమె ఎక్స్పెండిచర్, మ్యారేజ్ ఎక్స్పెండిచర్. ఓకే, అట్లనే ఎడ్యుకేషన్కి మనం ఎంతో కొంత ఎఫర్ట్ చేయగలుగుతాము. వాళ్ళ మ్యారేజ్ టైంలో ఇది చాలా యూజ్ అవుతుంది. పర్ మంత్ 2,000 పే చేసుకున్నట్లయితే నీకు అట్ లాస్ట్ మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 10,20,744 రూపీస్ అనేది నీకు మ్యాక్సిమం అమౌంట్ అనేది వస్తుంది. అట్లా కాకుండా ఇంకా నేను నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా చిల్డ్రనే నాకు ముఖ్యం అనుకునే ఒక పేరెంట్ ఉండరు. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. పర్ మంత్ 12,500 రూపీస్ నువ్వు సేవ్ చేసినట్లయితే పర్ మంత్ 12,500 రూపీస్. ఇది 12,500 రూపీస్ అంటే పర్ ఇయర్లో 1,50,000 మనం సేవ్ చేస్తాం. ఇదే లాస్ట్ అమౌంట్. మ్యాక్సిమం అమౌంట్ మనము ఈ స్కీమ్ కింద ఎంతవరకు పర్ మంత్ డిపాజిట్ చేయగలుగుతామంటే 12,500. అదే మ్యాక్సిమం అమౌంట్. మినిమం అమౌంట్ వచ్చేసి 250 రూపీస్. ఓకే, అందులో సార్ నేను 300 రూపీస్ ఉన్నాయి చేయొచ్చు, 1,000 ఉంది చేయొచ్చు, 1,500 ఉంది చేయొచ్చు, 2,000 ఉంది చేయొచ్చు, ఎంత అమౌంట్ అయినా చేయొచ్చు. నేను ఇక్కడ 250, 1,000, 2,000 అని చెప్పానంటే అదే అమౌంట్ కాదు. ఇన్ జనరల్గా అది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కదా. 1,000 to 2,000 మనం చేస్తూ ఉంటాం. నీకు ఎంత ఉంటే అంత, 250, అబౌట్ 250, బిలో 12,500 ఎన్ని రూపీస్ ఉన్నా నువ్వు పోయి డిపాజిట్ చేసి. ఓకే, అప్పుడు నెలకి నువ్వు మ్యాక్సిమం ఎంత చేయొచ్చు? 12,500. అయితే పర్ ఇయర్కి 1,50,000 రూపీస్ మనం సేవ్ చేస్తాం. అట్లాంటిది 15 ఇయర్స్కి 22,50,000 మనం సేవ్ చేస్తాం. మంత్లీ 12,500 రూపీస్ నీవు డిపాజిట్ చేస్తే నీకు 15 ఇయర్స్కి మొత్తం చెల్లించాల్సిన 15 ఇయర్స్కి 22,50,000, 22,50,000. దానికి నీకు వచ్చే వడ్డీ దిస్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. నీకు వచ్చే వడ్డీ 41,29,635. 41,29,635 రూపాయలు నీకు వడ్డీయే వస్తుంది. మొత్తం వచ్చేసి 63,79,635 రూపీస్. ఇంకా ఈ అమౌంట్తో ఆ పాప ఈజీగా తన కాళ్ళ మీద తన స్వశక్తిగా నిలబడి తనను తానే లీడ్ చేసుకుంటుంది. అంతకంటే అదృష్టం ఇంకొకటి లేదనుకుంటాను నాకు తెలిసి. ఈ స్కీమ్ చాలా మంచి స్కీమ్. ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో కానీ వాళ్ళకి నేను
ఈ దేశం మొత్తం రుణపడి ఉంటుంది ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకి. చిల్డ్రన్, ఇది పేరెంట్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే 15 ఇయర్స్కి 22,50,000 మనం డిపాజిట్ చేస్తాం. వచ్చిన వడ్డీ 41,29,635 రూపీస్. మొత్తం వచ్చేసి నీకు 63,79,635 రూపాయలు నీకు వస్తూ ఉంటుంది. ఇది మనము సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఈ స్కీమ్ కింద మీరు 10 ఇయర్స్ లోపు జాయిన్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు దానికి సంబంధించిన రిప్లై నేను ఇస్తూ ఉంటాను. ఓకే, మరియు డోంట్ ఫర్గెట్ టు హిట్ సబ్స్క్రైబ్ బటన్. మీకు లైక్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.